హలో అండి, నమస్తే. నేను వచ్చేసా ఒక మంచి రెసిపీ. మనకి తాలింపుతో తప్ప మళ్ళీ స్టవ్తో పని లేదు, అంత ఈజీ అనమాట. అంటే ఎక్కడున్నా చేసుకోవచ్చు, స్టవ్ అవసరం లేకుండా. ఎప్పుడన్నా మనకి గ్యాస్ అయిపోవచ్చింది, లేకపోతే గ్యాసే లేదు, ఏదో ఒక ఇండక్షన్ స్టవ్ మీద కొంచెం పోపు వేసుకున్నామంటే పని అయిపోయింది. ఆ పోపు లేకుండా కూడా నడిచిపోతుంది ఇది. కాకపోతే ఏంటంటే పోపు ఎక్స్ట్రా టేస్ట్. దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందు చూద్దాం ఏంటో. చూడటానికి ఇట్లా బీభత్సంగా ఎక్కువ చెప్పినట్టు అనిపిస్తుంది, కానీ అన్ని ఇంట్లో ఉండేవే, ఏది బయట నుంచి తెచ్చేది లేదు, ఒక్క మామిడికాయ తప్ప. మామిడికాయ సీజన్ కాబట్టి దిస్ ఈస్ ద బెస్ట్ టైం అనమాట. మనకి మామిడికాయకి రిలేటెడ్ ఇవన్నీ పెట్టేసుకోవడం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక మామిడికాయ, పుల్లటి మామిడికాయ తీసుకోండి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కారం, పసుపు, మినపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఆవపిండి, మెంతిపిండి, కొంచెం బెల్లం, కొంచెం అల్లం ముక్క, కరివేపాకు, కొత్తిమీర, కొంచెం నెయ్యి. దట్స్ ఆల్. ఇవే ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి స్టార్ట్ చేద్దామా? ఇదిగోండి, ఒక్కసారి చూడండి, హ్యావ్ ఎ లుక్. కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకుంటే ఏమవుద్దంటేనండి, వేయాల్సినవి మర్చిపోం మనం అసలు. వేస్తుంటే ఒక్కొక్కసారి కొన్ని అటు ఇటు తిరుగుతా చేస్తుంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే వేసామనుకొని వేయకుండా అట్లా అయిపోతుంది. నేను ఫస్టే శుభసూచకంగా నెయ్యి వేసేస్తున్నాను, 1 టేబుల్ స్పూన్. పేరిన నెయ్యి అయితే 1 టీ స్పూన్. ఇది కొంచెం లూజ్ కాబట్టి 1 టేబుల్ స్పూన్ అయ్యింది. నెయ్యే దీనికి టేస్ట్. ఇది కొంచెం పెద్ద గిన్నెలోనే పోపేసుకోండి, ఎందుకంటే మనకు దీంతో పని ఉంది, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, చెప్పాల్సిన రెసిపీస్ మిగిలే ఉన్నాయి. ఎందుకండి ఇన్ని ఉంటాయి మనకి, ఉన్నది ఒక్క 4 వారం రోజులు. ఈ వారం రోజుల్లోకి మనిషికి ఎన్ని తిప్పలో చూడండి అసలు. ఒకటండి, అబ్బా రోజు ఇదేనా అని బోర్ కొట్టాయి చాలా ఉంటాయి. లేవటం, బ్రష్ చేయటం, వాకింగ్ చేయటం, వర్కౌట్ చేయటం, జాబ్కి వెళ్ళటం, లేకపోతే చదువుకోవటం, అన్నిట్లోకి మధ్యలో మారే కొన్ని. ఒకటి మన బట్టలు, ఇంకోటి మనం తినే తిండి, మిగతా ఏం మారవు, ఇంచుమించు అవే. కాబట్టి ఆ మారిని ఏవైతే ఉన్నాయో వాటిని ఇంట్రెస్టింగ్గా, కలర్ఫుల్గా, టేస్టీగా చేసుకుంటే బాగుంటుంది. దానిలోకి ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, చిటపట వినపడిందా? ఇదిగోండి, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు. చక్క వేగనివ్వండి. ఇదిగోండి, ఈ సైజు మామిడికాయ. ఇది వేగుతుంటేనే ఇది వేసేయండి. ఎండుమిరపకాయలు కూడా ఇట్లాగా చిల్లీ ఫ్లేక్స్ లాగా రెడీ చేసుకోండి, ఎందుకంటే ఇందులో ఎండుమిరపకాయ వేగిన టేస్ట్ చాలా బాగుంటుంది. అది తీసి పక్కకు పెట్టడానికి కాదు, ఇట్లా మనకి పచ్చళ్ళలో మమేకం అవ్వాలి, భాగం అవ్వాలి. మళ్ళీ ఎండుమిరపకాయ వేగాలి. స్టవ్ బంద్ చేసేస్తున్నా, ఆ వేడికి అయిపోతుంది. మట్టి పాత్ర కదా, కట్టేసాక కూడా వేడి ఉంటుంది. ఇప్పుడు ఇంగువ వేస్తున్నా, 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూన్ మెంతి పొడి వేస్తున్నా. అయిపోయింది పోపు. నో కరివేపాకు. ఏదో ప్రాస కుదిరినట్టుంది నాకు. ఇది ఇలాగే ఉంచండి, వేరే గిన్నెలోకి అట్లా ఏం మార్చొద్దు, దీంతో మనకి పని ఉంది. పక్కకు పెట్టేస్తున్నాను, స్టవ్ తీసేస్తున్నాను. ఇంక నుంచి మనకి రోల్తో పని. రోల్ పెద్ద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మిక్సీ వాడచ్చు, ఏం కాదు. ఇదిగోండి, ఉల్లిపాయలు చూసారా, నేను చిన్నవి తీసుకున్నాను ఇట్లా. ఇవి చాలా టేస్ట్ ఉంటాయండి, చాలా అంటే చాలా టేస్ట్ ఉంటాయి. మనకి 1 కిలో, 1/2 కిలో అన్ని ఇంట్లో వంట చేసేదాన్ని బట్టి వారానికి ఒక్కసారి మోర్ నుంచి తెచ్చుకున్నామంటే ఇదిగోండి ఈ సైజు ఇట్లా దొరుకుతాయి మనకి మోర్స్లో, సూపర్ రిలయన్స్లో, మన ఇంకా చాలా ఉంటాయి కదా అట్లాంటివి మాల్స్, అందులో దొరుకుతాయి. ఇది ఒక 1/2 కేజీ ప్యాకెట్ తీసుకుంటే 1 మంత్ వస్తాయి మోస్ట్లీ. వారానికి ఒకసారి కొన్ని వలిచి పెట్టుకున్నాం అనుకోండి. కర్రీస్ అన్నిట్లో మనం పచ్చిమిరపకాయలు 4 వేసినట్టు ఇవి కూడా ఒక 4-5 వేస్తే ఏమో టేస్ట్ ఉంటాయి. కేరళ వంటలు చూసిన తర్వాత నేర్చుకున్నాను నేను ఇది. సో ఫస్ట్ ఉల్లిపాయలు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయలు లేని వాళ్ళు చిన్న ఉల్లిపాయలు ఇట్లా వేయచ్చు, ఒక్క చిన్న ఉల్లిపాయ చాలు. జీలకర్ర వేస్తున్నాను, ఒక 1 టీ స్పూను, ఒక 2-3 వెల్లుల్లి, ఒక 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు. అన్ని పచ్చిపోయినండి, దీనిలో బ్యూటీ అది. కరివేపాకు, కొద్దిగా చిన్న బెల్లం ముక్క, అంతకన్నా చిన్న అల్లం ముక్క. ఫస్ట్ దంచుకోండి. మిక్సీ వేసిన వాళ్ళు కూడా ఇలాగనే వేసుకోండి, ఎందుకంటే అన్నీ ఒకటేసారి వేస్తే మీకు నలగటం సరిగ్గా నలగదు, ముక్కలు వక్కలు ఉంటుంది. ముందు ఇది కచ్చపచ్చగా వేసుకున్న తర్వాత మిగతాది యాడ్ చేయండి, అన్నీ కలిసిపోతాయి. ఇందులో దయచేసి పచ్చి కొబ్బరి వేయకండి. పచ్చి కొబ్బరి మామిడికాయ పచ్చడి అది వేరు, అది కూడా బాగుంటుంది, కానీ దాని పద్ధతి వేరు. ఇది ఈ పద్ధతి ఇలాగే చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఎందుకు వేయాలి శైలజ గారు అంటే, కొన్నిటికి కొన్ని అలా వేయాలి అంతేనండి, అవన్నీ కలిస్తేనే ఒక టేస్ట్. నేను మొన్ననే ఎక్కడ ఒక దగ్గర ఒక చిన్న పేపర్లో ఒక మూలకి మంచి మాటలు అన్నీ రాస్తుంటారు కదా, అక్కడ అవి చదవటం నాకు బాగా అలవాటు. మంచి విషయాలు రాస్తారు అందులో. చదివాను నేను. మన సీతాదేవి గారి తల్లి సునయన, జనకుని భార్య సునయన అనమాట. ఆవిడ పెళ్లి చేసి పంపిస్తా సీతాదేవిని కూర్చోపెట్టి జడేస్తూ ఉంటుందంట. జడేసుకుంటా చెప్తుంటుందంట సీతాదేవికి, అమ్మ ఒక ఇంటికి కోడలుగా వెళ్ళటం అంటే అక్కడ చాలామంది మనుషులు ఉంటారు, మనం పెరిగిన వాతావరణము అక్కడ వాతావరణం వేరు ఉంటుంది. అక్కడ నువ్వు ఎలా మసులుకోవాలంటే జడలో ఎట్లయితే
అన్ని వెంట్రుకలని మనం మంచిగా సవర్ తీసుకుంటూ ఒక్కొక్క వెంట్రుకని కుదురుగా ఇట్లా పెట్టుకొని మట్టసంగా చక్కగా అల్లుకుంటూ వెళ్తాము. అక్కడ మనుషుల్ని, పరిస్థితుల్ని అన్నిటిని కూడా నువ్వు అట్లా మలుచుకుంటా నీకు అనుకూలంగా, వాళ్ళకు అనుకూలంగా నువ్వు, నీకు కావాల్సిన నీ ఇంట్రెస్ట్లకు అనుకూలంగా వాళ్ళని మలుచుకుంటా ముందుకెళ్తేనే అందంగా ఉంటుంది. దానికి సంకేతంగా జడేయటం నేర్పిస్తారంట అప్పటి ఆడపిల్లలకి. ఇప్పుడు ఏం లే, మంచిగా పోనీలు వేసుకుంటున్నాం, ఇప్పుడు కూడా కట్టుకుంటున్నాం కదండి. నేను జడేస్తాను చీర కట్టుకున్నప్పుడు. సో ఇది కూడా ఒక రకంగా కట్టడమే. వదిలిపెట్టేసాం అనుకోండి వంట చేసేటప్పుడు ఏంటి పరిస్థితి, వెంట్రుకలు కింద పడతాయి. అట్లాగా ఈ ఇంగ్రీడియంట్స్ కూడా అంతే, వీటన్నిటిని అది కొంచెం ఇది కొంచెం అట్లా వేసుకుంటూ వెళ్తే ఆ టేస్ట్, ఆ ఫ్లేవర్తో పాటు ఆ హెల్త్ చాలా బాగుంటుంది. సో మన పురాణాలు, పుక్కిటి పురాణాలు కానే కాదు, అందులోంచి నేర్చుకోవాల్సినవి, తీసుకోవాల్సినవి చాలా ఉంటాయి. మన జీవితంలో అవి అన్వయించుకుంటే చిరునవ్వు చెదరకుండా ముందుకెళ్ళచ్చు. ఎంత కష్టం వచ్చినా కానీ ఎదుర్కోవచ్చు. కష్టాలు లేని లైఫ్ ఏముంటుందండి? ఒక్కసారి ఊహించండి, రాత్రి అవ్వని పగల్ని ఊహించగలమా? రాత్రి అవ్వకపోతే పగలకి వాల్యూ ఎక్కడ? అట్లనే కష్టం లేకపోయినా అంతే, కూరల కారం లేకపోయినా అంతే. ఉండాలన్నీ సమపాలల్లో ఉండి మంచిగా అన్నిటినీ సమర్థవంతంగా మిక్స్ చేయగలిగితే మంచి పచ్చడి, మంచి జీవితం. ఇట్లాగా సగం కచ్చపచ్చిగా అయిన తర్వాత ఇప్పుడు వేయండి. ఇదిగోండి 1.5 టీ స్పూన్ ఉప్పు వేసేస్తున్నాను. ఎన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, పులుపు ఉన్న చోట ఉప్పు పడుతుంది. 1.5 టీ స్పూన్ మన రెగ్యులర్ కారం, ఇది మన సైలాస్ కిచెన్ రెడ్ చిల్లీ పౌడర్. చాలా చాలా బాగుందని ఎంతో మంది చెప్తున్నారు. కారం విషయంలో ఐఎమ్ సో మచ్ హ్యాపీ అండి. నేను అనుకున్నాను ఒక నమ్మకమైన కారం తీసుకురావాలని, అది ఇలా మీకు అందించగలగటం. అసలు దీని గురించి అయితే కామెంట్స్లో నన్ను ఎంతమంది ఎన్ని విధాలుగా మేము సాటిస్ఫైడ్, శైలజ గారు కీప్ ఇట్ అప్, కీప్ గోయింగ్ అని చెప్తుంటే ఒక సొంత అక్క చెల్లి అందరూ కలిసి ఇట్లా మెచ్చుకుంటున్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఈ కామెంట్స్ చూడండి ఒకసారి. ఏదో అంటారు కదా, లైఫ్లో చిన్న పని చేసినా కానీ అది 10 మందికి నచ్చితే, 10 మంది మనల్ని తినేటప్పుడు తలుచుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుందని చాలామంది వీడియో రివ్యూస్ పంపించారండి. పచ్చడి విషయంలో, కర్రీస్ విషయంలో ఆ రివ్యూస్ కూడా నేను పబ్లిష్ చేస్తున్నా అప్పుడొకటి. అండ్ ఇంకొకటి ఏంటంటే, డెలివరీస్ లేట్ అయిన వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు, మాది లేట్ అయింది ఇంకా రాలేదు. 100కి 2 కంపల్సరీ అంటండి. ఎక్కడైనా సరే ఎనీ ఏరియాలో మిస్ప్లేస్ అవ్వటం అనేది, వాళ్ళకి మాత్రం జాగ్రత్తగా సమాధానం చెప్పడానికి ట్రై చేస్తున్నాను. ఏమంటారు, మీ అమ్మాయిని అనుకొని, మీ చెల్లిని అనుకొని ఆ లేట్ అయినా కానీ 100% వస్తుంది. మీకు వద్దనుకుంటే వాపస్ ఇచ్చి రిటర్న్ కూడా అమౌంట్ పంపిస్తున్నాం. ఎందుకంటే పచ్చడి ఆగదు కదా. రెగ్యులర్ కర్రీస్లో కూడా ఇట్లా సూపర్ ఉంది ఇది. దానికోసం ఉంచితే ఉంచుకోండి, ఎట్లయినా ఏం లేదండి. మీరు నాతో ఉన్నారు అనే బలం చాలు నాకు. మంచిగా మామిడికాయ ముక్కలు వేసేసాను, కొత్తిమీర కూడా వేసాను. దీన్ని తొక్కండి. ఒక ఆవిడ శాంతారెడ్డి గారంట, బెంగళూరు నుంచి ఫోన్ చేశారు. ఎవరెవరి దగ్గర మొత్తానికి నెంబర్ సంపాదించి చేశారు నాకు. ఆవిడ చెప్తుంటే అయితే నాకు కళ్ళమ్మట గిరగరా నీళ్ళు తిరిగినాయి. సైలాస్ కిచెన్ రెడ్ చిల్లీ పౌడర్ అనేది వెబ్సైట్లో మీకు రెడీగా ఉంది, అవైలబుల్ ఉంది. వాట్సాప్లో కూడా మీరు వెబ్సైట్కి వెళ్ళి పర్చేస్ చేయలేని వాళ్ళకి వాట్సాప్లో కూడా హెల్ప్ చేస్తున్నారు. చెయ్యండి, మీకు కావలిస్తే కనుక బుక్ చేసుకోండి, అవసరం లేకపోతే వద్దు. కానీ బయట మాత్రం కొనకండి వేరే దగ్గర. మీరు ఇంట్లో తయారు చేసుకోండి, లేకపోతే మన సైలాస్ కిచెన్ది వాడండి అంతే. ఇది మీరు నాకు ఇస్తున్న మాట. ఆనా అంటారు కదా, అట్లాగా. సరేనా? మీరు చెయ్యండి, ఇంట్లో మంచిగా చేసుకోండి. అదే అన్నిటికంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దానికే ఇవ్వండి, ఇంట్లో చేసుకునే దానికి. బయట కొంటే మాత్రం మర్యాద దక్క చెప్తున్నా, మనదే కొనండి. కాస్ట్లీ అంటున్నారు కానీ ఎక్స్పెన్సివ్ అని ఎవరికైనా అనిపిస్తే కనుక మన మిరపకాయల క్వాలిటీ అట్లాంటిదండి. కొన్ని మిరపకాయల వెరైటీస్కి అయితే 650-700 దాకా పెడుతున్నాయి ఉన్నాయి. కాబట్టి నాకు ఆ ప్రైస్ అసలు తప్పట్లేదు. ఆ క్వాలిటీకి ఇంకా అది నేను ఇవ్వాల్సిందే, తప్పదు. సో అర్థం చేసుకోండి. కారము మీ ఇష్టం అండి. 1.5 టీ స్పూనా 2 టీ స్పూనా మీ మామిడికాయ పులుపుని బట్టి, మీరు ఇంట్లో తినే కారాన్ని బట్టి చెక్ చేసుకోండి. ఇదిగోండి, బాగుందో చూడటానికే. మనం ఇది ఉంచుకున్నాం కదా, జాగ్రత్తగా దీంట్లోకి తీసి పెట్టేయండి. అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి, ఏం కాదు. తాలింపులో మంచిగా పోపులో కలపండి. ఇంగువ, మెంతి పొడి అన్నీ కలుస్తాయి. చక్క ఇట్లా లడ్డూలు చేయండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డు. ఇంట్లో లడ్డు కావాలా నాయన అని చెప్పి ఇది ఇవ్వండి. అన్నంలో ఇది పెట్టుకుంటే మస్తు ఉంటుంది అసలు ఈ లడ్డు.
నేను దాన్ని ఏమంటారు, ఎండుమిరపకాయల్లా కాకుండా ఫ్లేక్స్లా ఎందుకు చేశానంటే ఇట్లా ఆ ఎండిన కాల్చిన మిరపకాయల తాలూకా ఫ్లేవర్ ఇందులో ఉండాలండి. అందుకని దాన్ని చిల్లీ ఫ్లేక్స్ చేసి మనం కత్తెరతో టక్ టక్ కట్ చేసుకోవచ్చు. ఆ బయట దొరికే చిల్లీ ఫ్లేక్స్ కన్నా మనం ఇంట్లో ఫ్లేక్స్ చేసుకోండి. మీరు ఏముంది, ఒక టీవీ ముందు ఏదైనా చూసేటప్పుడు జస్ట్ ఒక 2 నిమిషాలు కూర్చున్నారంటే అది ఒళ్ళో పెట్టుకొని మనం కత్తెర పెట్టుకొని కూర్చుంటే మంచిగా మిరపకాయలని చిల్లీ ఫ్లేక్స్ కింద మనం ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ గింజలనేమో సపరేట్ చేసుకోవచ్చు. ఫ్లేక్స్ ఇలా చేస్తే ఏమైందంటే వేస్ట్ కాదండి. మిరపకాయలు తీసి పక్కకు పెట్టరు, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీస్లోకి. సో ఎండుమిరపకాయలు తాలింపులు వేసేవాళ్ళు ఈ చిట్కా పాటించండి. దాన్ని ఫ్లేక్స్ కింద చేసి వేయండి తాలింపులో. 1 2 3 4 5 6 7 12 లడ్డూలు అయినాయి మనకి ఒక్క మామిడికాయకి. చలో వేడి వేడి అన్నం. ఇంకా పోపు దాకా కూడా నా మనసు ఒప్పుకోవట్లేదు. ఈ చేతికి ఉన్నది, ఆ రోట్లో ఉన్నది, దాంట్లో పోపు ఉంది, ఇంకా బాగుంటుంది. దీంట్లో ప్రేమ ఉంది. అమ్మ ఎప్పుడు ప్రేమించే వాళ్ళకి ఇలాగే పెట్టేది, గుర్తుందా మీకు చిన్నప్పుడు? ఇదండి అద్భుతమైన ఇది. దీన్ని ఎలా అన్నంలో తినాలో కూడా చూపిస్తాను నేను. ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్. తిన్నా మీరు బెల్లం వేసారనే మాట ఎవరికీ తెలీదు. ఇందులోకి ఎందుకంత టేస్ట్ వచ్చిందో కూడా ఎవరికి తెలీదు. ఎందుకంటే ఇవన్నీ సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. మెంతి పొడి, బెల్లము, చిన్న అల్లం ముక్క వేసాం, గుర్తుందా? నెక్స్ట్ లెవెల్. దయచేసి సొంత తెలివితేటలు ఉపయోగించదలుచుకునే వాళ్ళు నెక్స్ట్ అంటే ఇది ఒకసారి చేసేసిన తర్వాత యాడ్ చేయండి. మీరు పల్లీలు వేస్తారా, నువ్వులు వేద్దాం అనుకుంటున్నారా, పచ్చి కొబ్బరి వేద్దాం అన్నీ నెక్స్ట్. ఇది మాత్రం అలాగే ఒక్కసారి చేసి తిన్నాక మీ ఇష్టం, సరేనా? ఒక్క నిమిషం రమ్మిడ, ఇదిగో బాగుంది, చాలా బాగుంది, తినాల్సిందే. ఎప్పుడెప్పుడు పెడతారా అని చూస్తా. అంతేనా? మేడమే తినేస్తుంది మొత్తం, నాకు పెట్టట్లేదు అనుకుంటున్నా. అసలు మామూలుగా నేను అసలు పులుపు తినానుగా మేడం, అసలు ఎంత బాగుంది. దేనివల్ల చెప్పనా? అల్లము, బెల్లము, మెంతి పొడి, జీలకర్ర, కరివేపాకు కూడా డైరెక్ట్ వేసినా చూడు, అన్నీ కలిస్తే వచ్చిన టేస్ట్ ఇది. ఆ పులుపుని ఏంటంటే కొంచెం సటిల్ చేసి చాలా బాగా చేస్తుందండి. ఒక్కసారి మీరు చేయాల్సి, పెద్ద కష్టం అండి ఇది. అన్నం ఈ ముద్ద వేసుకుని ఎలా తినాలో కూడా చూపిస్తా, ఎందుకంటే నేను ఎక్కువ తినాలనిపిస్తుంది. అందుకనే మీకు చూపిస్తా అని నేను తింటున్నా. గుట్ట తినాలి ఆగకుండా, ఆ ఫీల్ వచ్చేస్తుంది తింటుంటే. వేడి అన్నం వడ్డించమ్మా, వయ్యారి వద్దన్నే పెడుతుంది ఇప్పుడు ప్రమిళ, ఎందుకంటే నేను తనకి ఇచ్చేస్తా కదా. ఇదిగోండి మంచిగా ఇట్లాగా ముద్దను మధ్యలో పెట్టండి. మీకు అవసరమైతే కొంచెం నెయ్యి, ఇట్లా ఇంకా నెయ్యి తినేవాళ్ళు కొంచెం నెయ్యి, దీన్ని ఇట్లా కలపండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ఈ పచ్చడి. ఏమి లేకున్నా మీరు 1000 రూపాయలు 1200 ఖర్చు పెట్టి 1 కిలో మటన్ తీసుకొచ్చి వండినా కానీ ఈ టేస్ట్ రాదు. రాసిస్తా. మన మ్యాంగో సీజన్ వెళ్ళిపోతుంది. దయచేసి మీరు చేయటమే కాదు వేరే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళు తింటా కూడా మిమ్మల్ని తలుచుకుంటారు, నన్ను కాదు. ఇదన్నమాట మన మామిడికాయ తొక్కు కదా కమామేషు. నెక్స్ట్ లెవెల్ ఉందండి. మనం వేసిన కొంచెం నెయ్యి పోపులో ఉండటం ఒకటి, కావాల్సిన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే ఎక్స్ట్రా నెయ్యి వద్దు, నాకు కొంచెం సుర్రు మంట కావాలి. అండ్ ఆ పులుపు అయితే నెక్స్ట్ లెవెల్. ఎంతసేపు అన్నీ చేయటం, 5 నిమిషాలు మిక్సీ చేయండి. మనకు రోల్ వద్దు, ఏమొద్దు. మీరు ఈ టేస్ట్ మిస్ అవ్వకుండా ఉండటం కావాలి నాకు, వెంటనే చేయటం మర్చిపోకండి ప్లీజ్, ఫర్ మై సేక్. ఉండనా మరి? మరొక అద్భుతమైన అమ్మమ్మ రెసిపీతో మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు, నమస్కారం, థ్యాంక్ యూ.